హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ఎలా ఉండబోతుంది ఏంది అనేది మాట్లాడుకుందాము. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది. ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. తనూజను పట్టుకొని మాధురి ఎలాడుతుంది. మన నామినేషన్ టైంలో కూడా రీతు వచ్చి నువ్వు తనూజ నామినేట్ చేస్తున్నావు కదా, చేయవేందని అంటే లేదు లేదు, ఎందుకు తలనొప్పి మనకు అవసరమా, పట్టుకొని ఉంటే సరిపోయింది కదా, మనకి తలనొప్పులు పీల్చుకోవడం ఎందుకని మాధురి అంటుందంటే, తనుజను పట్టుకొని ఉంటే తనుజ బయటకు ఉన్న ఫాలోయింగ్కి కొన్ని రోజులు ఉండొచ్చు అని మాధురి కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఓకే, నిన్న కూడా సంజన మాధురి తనుజ కూర్చుంటే సంజన పోతుంటే సంజన నేను హగ్ చేసుకోనుంది, నా డియరెస్ట్ ఫ్రెండ్ అని అంటుంటే తనుజ అప్పుడే కోపంగా వెళ్ళిపోతే బెడ్ మీదకి వెళ్తే వెళ్ళిపో, సిగ్గుందా నీ ముఖానికి, నా బెడ్ మీద కొంచెం ఎందుకు వచ్చావు అని మాధురిని అంటుంది. అయినా కానీ మాధురి కోపడకుండా ఆడే ఉంటుంది. అంటే తనుజను పట్టుకుంటే కొన్ని వారాలు ఉండొచ్చు అనేది మాధురి గారు కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది అక్కడ. అయినా తనుజకు డోకా లేదు, ఫస్ట్ ప్లేస్లో ముందుకు దూసుకుపోతుంది. సెకండ్ వచ్చి కళ్యాణ్ పాపం అన్నీ ఆటలు ఆడాడు, కానీ ఇండివిజువల్ ఆడితే బాగుండేది, జట్టుల మీద కాబట్టి నా డబ్బులు తక్కువ ఇచ్చారు అని నా లైవ్లో కూడా అందరూ బాగున్నారు, నేనే ఎదవనయ్యానని అంటున్నాడు కళ్యాణ్. పాపం దానికైతే బాధ వేసింది. ఆయన బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు, అట్లా 4 ఆటలు ఆడాడు. కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో సంజన ఉంది. సంజన నిన్న సుమన్ గారి గురించి సంజన గొడవ పడింది దివ్యతోటి. ఎందుకంటే సుమన్ది కెప్టెన్ రూమ్లో ఉన్న బాత్రూమ్ బాగాలేదని సంజన గొడవ పడింది. గొడవ పడ్డప్పుడు మరి సంజనకి సపోర్ట్ చేయలేదు, శుభ్రం చేయలేదని మరి సంజన మీదకి వెళ్తాడేంటి? అది కరెక్ట్ కదా. కంటెంట్ క్రియేట్ చేయడానికో ఏదో చేయడానికి సంజన లేపినప్పుడు కెప్టెన్ అడగాలి కదా. అవన్నీ తీసేసి తక్కువ కెప్టెన్ అన్నదని అది పట్టుకున్నాడు. దానికి గౌరవంగా నామినేషన్లో వేసేయి అంటున్నాడు సుమన్ని. మరి సంజన ఇదా నీ గురించి నేను స్టాండ్ తీసుకుంటే నువ్వు మరి వాళ్ళ పక్క మాట్లాడేవని సంజన నామినేట్ చేసింది కదా అదే విషయం మీద. ఏందో సుమన. అది సంజన థర్డ్ పొజిషన్లో ఉంది. ఫోర్త్ పొజిషన్లో దివ్య బాగానే ఉన్నప్పుడు రీతితో మాట్లాడదు, వాళ్ళతో మాట్లాడదు అనేవాడు. ఇప్పుడు మరి అందరితో మాట్లాడుతుంది, అందరితో కూర్చుంటుంది, అందరూ హ్యాపీగా ఉంది. మరి అటు భరణి గారు ఉన్నప్పుడు ఉండొచ్చు కదా, కానీ భరణి గారు ఊరుకోవాలి వాళ్ళతో కూర్చుంటే. ఇప్పుడు దివ్య ఫ్రీగా చక్కగా ఆడుకుంటుంది. భరణి గారు ఉంటేనే కట్టలు చేసినట్టుందేమో. ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది. బాగా ఆడుతుంది పాపం. నేను ఆడాలి తప్పని బాగుంది, ఉండాలి కెప్టెన్ అవ్వాలని తప్పని బాగుంది, బాగానే పడుతున్నాను ఓటింగ్. సిక్స్త్ పొజిషన్లో రమ్య ఉంది. ఏం మాట్లాడదు, తందాకు వస్తేనే మాట్లాడుద్ది, పలగొచ్చి మాట్లాడితేనే లేకపోతే అట్లా కూర్చొని చూస్తుంటుంది. సుమన్ అన్నాడు ఏదో కామెంట్ అన్నా కంటెంట్ అన్నా క్రియేట్ చేసి కదా, ఏమి చేయదు. నాకేం పట్టదో, నామినేషన్ మాట్లాడితే లేకపోతే మాట్లాడాలంటే కూర్చుంటుంది. సెవెంత్ పొజిషన్లో రాము ఉన్నాడు. రాము నిన్న అర్జున్ అమర్దీప్ వచ్చి బయటికి కూడా తీసుకెళ్తే అబ్బో గోల పెట్టేసాడు, ఎందుకు సార్ నేను రాను సార్ అని. అందరూ కూడా ఏం సార్ అంటే గేటు దాకా వెళ్ళిపోయి డోర్ కూడా ఓపెన్ అయింది. అంత టెన్షన్ పడిపోయారు అందరూ. రాము కూడా బిత్తరపోయాడు. రాము 2 ఫేసెస్ ఉన్నాయి. అసలు ఎట్లా నిఖిల్ వైపు గౌరవ వాళ్ళ వైపే ఉంటున్నాడు, వీళ్ళ వైపు అసలు ఉండలేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎక్కువ. రాము 7th పొజిషన్లో. 8th పొజిషన్లో సాయి శ్రీనివాస్. ఓటింగ్ వెళ్ళేది సరిగా. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది ఎవరయ్యా అంటే రమ్య, రాము, సాయి శ్రీనివాస్. అమ్మాయిని పంపిస్తే రమ్య వెళ్ళిపోతుంది, అబ్బాయి అయితే సాయి శ్రీనివాస్ కానీ రాము కానీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇలా ముగ్గురులోనే బయటికి వెళ్తారు. మరి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓట్లు వేసుకోండి, కాపాడుకోండి. ఎవరికి వేస్తున్నారో కూడా చిన్న కామెంటే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.